N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరిన డాక్టర్ శంకర్ నాయక్. రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గంపై తనకు పట్టు ఉందని, టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తారని అధిష్టానాన్ని కోరారు. టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేసిన డాక్టర్ శంకర్ నాయక్. పేరు డాక్టర్ శంకర్ నాయక్. నేను జనరల్ సర్జన్. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం ఒకటి. అందులో కారణం ఏంటంటే, మేము తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాం. తెలంగాణ రావడానికి అనేక ఉద్యమాలు చేశాం. సింగరంలో కార్మికులతో పాటు, యువతతో పాటు అందరితో వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ మీకు తెలిసిందే. రెండవది, మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కింద వస్తుంది. ఈ మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భద్రాచలం, పినపాక, ఇల్లందు ఉంటాయని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎప్పుడు మహబూబాదు, మన ములుగు, బంజారాసే వాళ్ళు అవకాశం తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన బలరాం నాయక్ గారు కానీ, ఆయనకే ఎక్కువ సార్లు 3 సార్లు అవకాశం కల్పించారు కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఈ కొత్తగూడెం జిల్లాలో 4 మనకి 5 నియోజకవర్గంలో 4 ఎస్టీ ఉన్నాయి. 4 మనం కాంగ్రెస్ పార్టీకి 4 ఆదివాసీలకు ఇచ్చాం. మనకు దురదృష్టశాతం మా అన్నగారు ఇక్కడ పొదం వీరయ్య గారు ఓడిపోయారు. యాక్చువల్లీ పొదం వీరయ్య గారు కూడా ఎమ్మెల్సీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. అదొక భాగం. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. పెద్ద శంకరపేట ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్న సిబ్బంది సుమారు మండల పరిధిలో గల పలు గ్రామాల నుండి 11,000 దరఖాస్తులు వచ్చినట్టు పెద్ద శంకరంపేట మండలం ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా తెలిపారు. ఈ ఆన్లైన్ ప్రక్రియ మండలంలోని 18 సిస్టంలలో ఆన్లైన్ చేస్తున్నామని, 17వ తేదీ వరకు పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. ఈ ప్రక్రియ తమ సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్న ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, సూపరింటెండెంట్ షాకీర్ అలీ, ఎంపీఓ విఠల్ రెడ్డి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.